హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్. ఈరోజు నేను వైట్ రైస్, చపాతీ, బిర్యానీస్లోకి అద్దిరిపోయే టేస్ట్తో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ చికెన్ కర్రీని తయారు చేసుకోవడానికి ఇక్కడైతే నేను 1 kg చికెన్ని తీసుకున్నానండి. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ చికెన్ కర్రీకి మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ని తీసుకొని 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 10 మిరియాలను వేసుకున్న తర్వాత 3 ఇంచుల అల్లం, 10 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే హాఫ్ టీ గ్లాస్ వాటర్ని కూడా వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయల్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చిని, 1 టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని టమోటా మగ్గే వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 1/2 నిమిషం మగ్గించుకోవాలి. టమోటాని ఇలా మగ్గించుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపుని, మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని ఉప్పు, పసుపు చికెన్ ముక్కలకి మంచిగా పట్టేలాగా ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఆవిరైపోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకొని ఈ మసాలా ముక్కలకి మొత్తం పట్టేలాగా ఒక 1/2 నిమిషం కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా వేసుకున్న మసాలా పచ్చిదనం మొత్తం పోయే వరకు 1 నిమిషం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 250 ml గ్లాస్తో ఫుల్ గ్లాస్ వాటర్ని పోసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ధనియాల పొడిని సగం ముక్క ఉడికిన తర్వాత వేసుకోవడం వలన వాటర్ తొందరగా చిక్కబడిపోకుండా ముక్క సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఇలా మంచి గ్రేవీతో చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీని రెడీ చేసేసుకోవచ్చండి. ఈ చికెన్ కర్రీ వైట్ రైస్కి, చపాతీకి, బగారా రైస్కి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఒకసారి చికెన్ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.